మరో సంచలనం చోటు చేసుకోబోతుంది. ఇప్పుడు ఐఫోన్ అనేటువంటిది ఒక ప్రత్యేక మిగతా వాటితో భిన్నంగా ఉంటుంది. దాని ఛార్జింగ్ సిస్టమ్ నుంచి ఇతరత్ర. అయితే ఇప్పుడు ఐఫోన్కి సంబంధించి అలాంటి ఫీచర్స్ మిగతా వాళ్ళు కూడా రైట్ చేసుకొస్తున్నటువంటి సిచ్యుయేషన్లో కొత్తదనం చూపించాల్సి ఉంటుంది. ఆ కొత్తదనానికి సంబంధించి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటిది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు యాపిల్ ఏదైతే ఐఫోన్ల తయారీ సంస్థ తమతో చర్చిస్తోందని ఎలన్ మాస్క్ చెప్తున్నాడు. స్పేస్ ఎక్స్ ఏదైతే ఎలన్ మాస్క్ సంబంధించిన ట్విట్టర్ కాకుండా స్టార్లింక్ కాకుండా ఏదైతే స్పేస్ ఎక్స్ ఉందో వాళ్ళతో, స్పేస్ ఎక్స్కి సంబంధించిన స్టార్లింక్ శాటిలైట్ సర్వీసెస్తో చర్చ జరుపుతోందంటే ఐఫోన్ కొనుక్కున్నటువంటి వాళ్ళకి స్టార్లింక్ నుంచి బ్రాడ్కాస్ట్ డైరెక్ట్గా ఉండేటట్టు, అంటే ఐఫోన్ కొనుక్కుంటే కనుక ఇక ప్రపంచంలో ఎక్కడున్నా ఆపరేట్ అయ్యేటట్టు సిగ్నల్ అన్నటువంటిది. ఏది సెల్ ఫోన్కి సంబంధించినటువంటి మనం సిమ్ కార్డులు తీసుకున్నాక సిమ్ కార్డుతో సంబంధం లేకుండా ఐఫోన్ ఉందంటే ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మాట్లాడుకునేటటువంటి ఒక కాన్సెప్ట్కి సంబంధించినటువంటి చర్చ జరుగుతుందట. కాబట్టి సంథింగ్ ఐఫోన్ సంచలనం సృష్టించేటటువంటి అవకాశం ఉందా లేదా అన్నది వీళ్ళిద్దరి మధ్య చర్చలు ఫైనల్ అయ్యాక తేలుతుంది.